అయితే కవిత కోర్టు హాల్లోకి వచ్చే సమయంలో జై భారత్ అంటూ నినాదాలు చేశారు. జై భారత్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్లోకి వెళ్ళిన తర్వాత కుమారులు ఇద్దరిని కలవటానికి అనుమతిని కోరారు. కోర్టు అనుమతిని ఇవ్వడంతో కుమారులు ఇద్దరిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత కోర్టు మళ్ళీ రిమాండ్ని పొడిగించింది. జూలై 3వ తారీఖు వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించింది. ఇప్పటికే కవిత మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేయడంతో తీహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ కూడా తీహార్ జైల్లో ఉండగానే కవితను అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ సిబిఐ ఈడీ వేసిన కేసుల్లో బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. లోయర్ కోర్టులో బెయిల్ ఇప్పటికే డిస్మిస్ కావడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఈలోపు రిమాండ్స్ పొడిగిస్తూ వస్తూ ఉంది న్యాయస్థానం. ఈరోజు కవిత రిమాండ్ ముగియడంతో కవితను నేరుగా ఫిజికల్గా కోర్టులో హాజరుపరిచారు. అయితే కవిత జ్యుడిషియల్ రిమాండ్ను జూలై 3వ తారీఖు వరకు పొడిగించారు. అదే సమయంలో మనం చూసిన ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై ఆయన బయటకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి నిన్నటితో ఆయన గడువు ముగియడంతో నిన్న కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆయనకు ఈ నెల 5వ తారీఖు వరకు జ్యుడిషియల్ రిమాండ్ను పొడిగించింది. ఇప్పటికే మధ్యంతర ఛార్జ్షీట్లను, అదనపు ఛార్జ్షీట్లను కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది ఈడీ, సిబిఐ కూడా. ఈ ఛార్జ్షీట్లపై ఈరోజు వాదనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయి ఆమె జైల్లో ఉన్నారు, తీహార్ జైల్లో ఉన్నారు. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. లోయర్ కోర్టులో ఆమె మూవ్ చేస్తున్న సాధారణ బెయిల్ పిటిషన్ కూడా డిస్మిస్ కావడంతో ఉన్నత న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మరోసారి కవితకు రిమాండ్ను పొడిగించింది లోయర్ కోర్టు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈరోజు కవితను ప్రొడ్యూస్ చేశారు. మరోసారి కవితకు రిమాండ్ పొడిగించారు. ఇప్పటికే కేజ్రీవాల్ కూడా ఇదే కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ను పొంది మొన్నటి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడువు ముగియడంతో నిన్న తిరిగి కోర్టులో లొంగిపోయారు. ఈ నెల 5వ తారీఖు వరకు కోర్టు కేజ్రీవాల్ కూడా రిమాండ్ని విధించింది. ఈరోజు కవితను కూడా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే కవితకు మరోసారి రిమాండ్ను పొడిగించింది. జూలై 3 వరకు రిమాండ్ను పొడిగించింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 నుంచి కవిత ఢిల్లీ జైల్లోనే ఉన్నారు. సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఈడీ కూడా ఇదే కేసులో అరెస్ట్ చేయడంతో ఆమె ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఆ పిటిషన్ కూడా రద్దయింది. అయితే సాధారణ బెయిల్ పిటిషన్ కోసం మళ్ళీ లోయర్ కోర్టును ఆశ్రయించారు. లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ తోసిపుచ్చడంతో ఉన్నత న్యాయస్థానంలో ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. మరోసారి కవితకు రిమాండ్ను పొడిగించారు జూలై 3వ తారీఖు వరకు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు సంబంధించి ఈ రోజు కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ఏంటి? ఇక ఈ రోజుతో కవిత బెయిల్ జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆమెను కోర్టుకి తీసుకొచ్చారు. రోజువన్నీ కోర్టుకి, సిబిఐ కోర్టుకి తీసుకొచ్చి జడ్జి ముందు హాజరుపరిచారు. అయితే ఈ కేసులో కీలకంగా ఏంటంటే కవితతో పాటు లిక్కర్ స్కామ్ లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఇక దామోదర్ శర్మ, చన్ప్రీత్ సింగ్, అరవింద్ యాదవ్, అలాగే ప్రిన్స్ కుమార్ ఈ అందరూ కూడా కోర్టుకి హాజరయ్యారు. మరి కవితకు సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ను జూలై 3 వరకు పొడిగించింది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ట్రయల్ కోర్టులో ఇంకా వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె 3 వరకు కూడా జైల్లోనే ఉండాలని చెప్పి రోజువెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా చెప్పడంతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ జూలై 3 వరకు పెంచారు. 3 తర్వాత ఆమెకు బెయిల్ విషయంలో అంటే 3 వరకు ఉంది, కానీ మీలోపు బెయిల్ వస్తే మాత్రం ఆమెని విడిచిపెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం వద్ద 2 బెయిల్ పిటిషన్లు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్, అలాగే సిబిఐకి సంబంధించిన బెయిల్ పిటిషన్ 2 కూడా ఉన్నాయి. మరి ఆ రెండింటికి సంబంధించి ఈ నెల 31 లేదా 30న జడ్జిమెంట్ ఇస్తామని చెప్పేసి అనుకున్నారు, కానీ హైకోర్టుకి సమ్మర్ వెకేషన్స్ ఉన్న నేపథ్యంలో ఇవ్వలేదు. మరి జూలై 3 వరకు కూడా జూలై 3 తర్వాతే దీనికి సంబంధించి కూడా బెయిల్ కి సంబంధించి కూడా ఒక తీర్పు వచ్చే అవకాశం అయితే. రామకృష్ణ, కోర్టు హాల్ దగ్గర కవిత కుమారులను కలుసుకున్నారా? ఆమె కుమారులను కలుసుకున్నారా? కలుసుకోవటానికి అనుమతి కావాలి అని కోర్టును అడిగినట్టుగా తెలుస్తోంది.
ఇద్దరు కుమారులని తన కుమారులను కలవడానికి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కవిత తరపున న్యాయవాదులు రోజు కోర్టులో పిటిషన్ వేశారు. ఆమె కోర్టులోకి వస్తూనే జై భారత్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. మరి ఇప్పటికే కోర్టు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేసింది. కోర్టులోకి వచ్చినప్పుడు కవిత ఎవరితో మాట్లాడకూడదు, మీడియాతో మాట్లాడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా కవిత నినాదాలు చేసుకుంటూ రావటం కూడా కొంత జడ్జికి ఆగ్రహం కలిగించింది. మరి ఈ విషయంలో కోర్టు ఇద్దరు కుమారులు కలవడానికి అనుమతి కూడా ఇచ్చింది, ఆమె కుమారుని కలవడానికి. మరి ఈ నేపథ్యంలో వారంలో 3 సార్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కలవడానికి అవకాశం ఉంది. అలాగే తన కుటుంబ సభ్యులతో పాటు లాయర్లను కూడా కలవడానికి కూడా అవకాశం ఇచ్చింది. వారంలో 3 సార్లు సాయంత్రం పూట మధ్యాహ్నం పూట కలవడానికి కోర్టు అవకాశం ఇచ్చింది. అయితే ఇక్కడ ఈ కేసుకి సంబంధించి కానీ చూసుకుంటే రోహిత్, ఇక ఇటు హైకోర్టులో 2 బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి సిబిఐది, రెండోది ఈడీ. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం దీనికి సంబంధించి జూలై 3 తర్వాతే డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి హైకోర్టుకి. దాంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా స్ట్రాంగ్ గా తమ వాదనలు వినిపించింది హైకోర్టు ముందు. అలాగే ఆ హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఆమె కింగ్ పిన్ గా ఉన్నారు, ఆమె సాక్షులు తారుమారు చేస్తారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మహిళ కవిత అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై ఇంకా ధర్మాసనం నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఇక్కడ ఈ రోజు చూసుకున్నట్టుగైతే అదనపు ఛార్జ్ షీట్ మీద విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం అంటే కవితకి సంబంధించిన జ్యుడిషియల్ రిమాండ్ ని జూలై 3కి పొడిగించిన తర్వాత ఆమెను నేరుగా తిహార్ జైలుకి వెనక్కి పంపించేశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ అదనపు ఛార్జ్ షీట్ కి సంబంధించి కవితని నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిహార్ జైలు నుంచి జడ్జి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కవితతో పాటు గోవా ఆప్ ఎన్నికల్లో డబ్బుని మనీ లాండరింగ్ చేసినటువంటి దామోదర్ శర్మ, అలాగే ప్రిన్స్ కుమార్, చన్ప్రీత్ సింగ్, అరవింద్ యాదవ్ కి సంబంధించి బెయిల్ అంశానికి సంబంధించి ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చారు. అలాగే పాస్పోర్ట్ సరెండర్ చేయాలన్నారు. విదేశాలకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది, దినేష్ శర్మకి, ప్రిన్స్ కుమార్ కి. ఇక ఈ కేసుకి సంబంధించి టోటల్ గా కూడా కోర్టు డిస్ట్రిక్ట్ సిబిఐ కోర్టు మాత్రం చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ కానీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కానీ ప్రతి అంశానికి కూలంకషంగా చర్చిస్తుంది. మరి ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ట్ కోర్టు, సిబిఐ కోర్టు తీసుకున్న డెసిషన్ బేస్ చేసుకునే ఇక హైకోర్టులోని జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి లోవర్ కోర్టులో కంపల్సరీగా దీనికి సంబంధించి డెసిషన్ రావాలి. అప్పుడే దీనికి సంబంధించి హైకోర్టు బెయిల్ సంబంధించి ఒక తీర్పు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్ రామకృష్ణ, కవితని ఈరోజు రిమాండ్ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే కవిత కోర్టు హాల్లోకి వచ్చే సమయంలో జై భారత్ అంటూ నినాదాలు చేశారు, జై భారత్ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కోర్టు హాల్లోకి వెళ్ళిన తర్వాత కుమారులిద్దరినీ కలవటానికి అనుమతిని కోరారు. కోర్టు అనుమతిని ఇవ్వడంతో కుమారులు ఇద్దరిని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత కోర్టు మళ్ళీ రిమాండ్ని పొడిగించింది. జూలై 3వ తారీఖు వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించింది. ఇప్పటికే కవిత మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేయడంతో తీహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ కూడా తీహార్ జైల్లో ఉండగానే కవితను అరెస్ట్ చేసింది. ఈ 2 కేసుల్లోనూ సిబిఐ, ఈడీ వేసిన కేసుల్లో బెయిల్ కోసం కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. లోయర్ కోర్టులో బెయిల్ ఇప్పటికే డిస్మిస్ కావడంతో ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించారు.